హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇదండి మా మడికి వస్తున్నాము. సైడ్ చుట్టూ కొయ్యాలన్నమాట, లేకపోతే బండి చుట్టూ వదిలేస్తుంది. మనం మళ్ళీ ఏరేసుకోవాల్సి వస్తుంది. అందుకని మేము మొత్తము ఎన్ని కాయలు ఉంటే అన్ని కాయలు మడి చుట్టూ కోస్తామన్నమాట. ఇదిగోండి కోస్తున్నాను. మొత్తం పడిపోయింది కదా, కొంచెం కష్టంగానే ఉంది కోసేదానికి, కానీ తప్పదు కదా, కొయ్యాలి. ఎలా ఉన్నా ఒక అలా చుట్టూ కొయ్యాలి. బాగా కొంచెం 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 కోస్తే చాలు, ఎక్కువ కొయ్యబడలేదు. ఎందుకంటే టైరు తిరిగే అంత దూరం కోస్తే చాలు. చూడండి, మొత్తం కోస్తా ఉన్నాను అనమాట. చాలా కష్టం అండి. నిన్న ఇప్పుడు 2-3 డేస్ కోస్తున్నాం అనమాట. ఎందుకంటే మేమిద్దరమే కదా, నేను మా హస్బెండ్ మేమిద్దరమే కోస్తున్నాము. కాబట్టి రోజు కొంచెం కొంచెం కోసుకుందామంటే ఎండ భయంకరంగా ఎండ అండి. ఎండలో ఏం కావటం లేదు. అందుకని కాసేపు కోస్తున్నాము. బండి రాలేదని అక్కడ మా బావ కొడుకు వస్తుంటే వాడితో అంటున్నాను, బండి ఏమి ఇంకా రాలేదు, మీ బాబాయ్ వెళ్ళుండాడు, ఇంకా రాలేదు అన్న. వాడు ఇంకా రాలేదు ఎంపినమా అంటుంటే, బండి రాలేదురా అని మాట్లాడుతున్నా అబ్బాయితో కూడా. బండి వచ్చి కానీ కొయ్యలేదండి. నిన్నంతా ఏం చేసేది, బండి కోసం వెయిట్ చేసి కానీ కొయ్యల. బండి వచ్చింది, పక్కకాయ కోసింది, మా కాయ కొయ్యల. మా కాయ వచ్చే కొందరికి చీకటి అయిపోయింది, వెళ్ళిపోయింది. రేపు మార్నింగ్ వస్తాము అనేసి వెళ్ళిపోయింది. మంచి 1 టైంలో కూడా మళ్ళీలోనే ఉన్నానండి, కోస్తున్నాను. వచ్చి అన్నం చేసి మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ కోస్తున్నాను. మేమిద్దరం కోసేది కదా, గబమని అవ్వలేదు. కాబట్టి మంచి 1 అయ్యానికి కూడా ఇద్దరు కోస్తున్నాము. ఆ పక్కంతా కోసేసినావని అడుగుతుంటే చెప్తున్నాను, ఆ పక్కంతా కోసినాను అనేసి. పక్క చేను వాళ్ళు అందరూ కూడా కోస్తున్నారు, అందుకు వాళ్ళతో కూడా మేము కూడా కోస్తూ ఉన్నాం. 3 days కోసినామండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా అందరూ దయచేసి వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్ చేసుకోండి. ఓకేనా? ఇది మా రైతుల కష్టాలు. ఎండ గాలి మామూలే మాకు. ఎంత ఎండ అయినా వ్యవసాయం నిలిపితే, ఎండను చూస్తే వ్యవసాయం జరగదు కదండి. ఎండైనా వానైనా ఏమైనా వ్యవసాయం చేయాల్సిందే కదా. మేము వ్యవసాయం చేస్తేనే కదా అందరికీ కడుపు నిండా తినగలుగుతారు. మేము కష్టపడి పైరు చేస్తే మీకు అందరికీ కడుపు నిండా అన్నం దొరుకుతుంది. లేదంటే అందరూ వ్యవసాయం చేసే వాళ్ళంతా మానేస్తే మీకు ఎలా జరుగుతుంది చెప్పండి. కాబట్టి వ్యవసాయం చేసేవాడు కానీ ఎండలో కష్టపడుతూనే ఉంటాడు. ఒక జవాన్తో పోల్చాడంటే రైతుని అర్థం చేసుకోండి. జవాను రేయనక పొగలనక మన బార్డర్లో కాపలా కాస్తాడు. రైతు రేయనక పొగలనక ఎండనక వానక పొలంలో కష్టపడతారు. కాబట్టి జై జవాన్ జై కిసాన్ అనేసి జవాన్తో పోల్చారు. కానీ ఇప్పుడు రైతుకి వాల్యూ ఎక్కడుందండి? కనీసం రైతుని చూసి ఒక లైక్ ఇచ్చేదానికి కూడా కష్టపడుతున్నారు జనాలు. ఏం చేయమంటారు చెప్పండి? ఇంత కష్టపడి చేస్తున్నా కూడా వాళ్ళకి ఒక లైక్ ఇస్తే ఏమైపోతుందో తెలియదు. ఒక లైక్ ఇచ్చేదానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. రైతే రాజు అంటున్నారు కానీ రైతు ఎక్కడ రాజు అండి చెప్పండి? రైతే రాజు అది ఇది అంటారే కానీ రైతు ఎక్కడ రాజుగా ఉన్నాడు? రైతు ఎప్పుడు పేదవాడుగానే ఉన్నాడు. ధనికులు ఎప్పుడు ధనికులుగా ఉన్నారు, రైతు ఎప్పుడు పేదవాడుగానే ఉన్నాడు. రైతు దగ్గర 10 రూపాయలు తీసుకొని పోయినాడు, వాడు కూర్చొని అమ్ముకునేదానికి వాడు 20 రూపాయలు పెట్టి అమ్ముకుంటున్నాడు. అప్పుడు ఎవరు రాజు అవుతున్నారు మీరే చెప్పండి? రైతు 10 రూపాయలకి అమ్మితే తీసుకువెళ్ళేవాడు 20 రూపాయలకి అమ్ముతున్నాడు. మీరే చెప్పండి, అప్పుడు ఎవరు రాజు? రైతు ఎప్పుడు రైతే అండి, రాజు కాలేడు, ఎప్పటికీ కాలేడు. అవునంటారా కాదంటారా చెప్పండి ఫ్రెండ్స్? ఎంతమందికి ఈ విషయం తెలుసా అని. కనీసం ఇప్పుడు ఎగ్జాంపుల్ టమాటా అనుకోండి, 5 రూపీస్కి మా దగ్గర తీసుకువెళ్తారు. వాళ్ళు 10-20కి అమ్ముతారు. అప్పుడు ఎవరు రాజు?
అలా అయిపోతుందండి రైతు పరిస్థితి. అవునంటారా కాదంటారా? చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రైతులకు సపోర్ట్ చేయండి. జై జవాన్, జై కిసాన్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.